జై శ్రీమన్నారాయణ. ఈరోజు 8వ పాశురము, దాని యొక్క భావము తెలుసుకుందాము. కీల్వానం వెల్లెండ్రు ఎరుమై శిరువీడు మేய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகினா போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொன்று மாவாய் பிளந்தனை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் చేవిత్తాల్ ఆవా వెండ్రారాయిందర్ లేలో రెంబావాయ్. దీని యొక్క భావము: తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది, గేదెలు మంచు మేత మేయటానికై విడుబడినాయి, అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరకముందుగానే అతని వద్దకు చేరవలనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిక పోవుటే మంచిదని ఎంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా, మరింత ఆలస్యం ఎందుకు? లెమ్ము. ఆ శ్వాసరూపుడైన కేశిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయినా అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరి అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును అని ఈ పాశురం యొక్క భావము. రేపటి వీడియోలో 9వ పాశురము, దాని యొక్క భావము తెలుసుకుందాము. జయ శ్రీమన్నారాయణ.